నారా లోకేష్ గారు ఒక సిఎన్బిసి టీవీ 18 వాళ్ళతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ టీసీఎస్ ల్యాండ్ ఏదైతే ఉందో ఒక్కొక్క ఎకరము ఒక్క రూపాయి కన్నా తక్కువ. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 99 పైస్కి 21 ఎకర్స్ అంటే 21 ఇంటూ 99 పైస్ హార్డ్లీ ఒక 18 రూపీస్కి లీజ్కి ఇచ్చేశారు. సో ఇండియా మొత్తం దీని మీద చర్చ జరుగుతుంది. అరే ఇట్లా ఇస్తారా భయ్, అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇంత రెగ్రెస్గా ఉంటారు. ఒక కంపెనీ కావాలి అని చెప్పేసి ఒక రాష్ట్రం ఇంతగా పోటీ పడుతుంది. పాజిటివ్గా ఉండే వాళ్ళేమో అరే ఇందిరా ఇల్లు ఇంత ఇంత ఆకలితో ఉన్నారా, ఒక కంపెనీ రావాలి, డెవలప్మెంట్ కావాలి అని. కోర్స్ తిట్టుకునే వాళ్ళు ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు. బట్ ఆ నేషనల్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూని ఇప్పుడు మనం డీకోడ్ చేయబోతున్నాం. అసలు ఏం మాట్లాడుకున్నారు వీళ్ళు, దానిలో ఉన్న ప్రాస్పెక్ట్స్ ఏంటివన్నీ మనం చూద్దాం. ఓకేనా, రైట్. And we felt that giving land at this price is going to create a unique competitive advantage for the state of Andhra Pradesh to attract the next wave of IT jobs coming in. అంతే కదా, ఇప్పుడు ఆయన చెప్పినట్టు మన చుట్టుపక్కల ఎంతమంది కాంపిటీషన్ ఉంది. హైదరాబాద్ ఉంది, మనకు కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది. ఇంత కాంపిటీషన్, కొంచెం ముందుకెళ్తే మహారాష్ట్ర ఉంది. ఇంత కాంపిటీషన్ లోపల మనకి రావాలి అంటే మనం అబ్నార్మల్గా అంటే అర్రే ఏమి ఇచ్చాడు రా ఆఫరు అనే విధంగా లేకపోతే ఎవ్వడు మనకు ఆఫర్ ఇవ్వడు. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. Okay, you said that this is going to be part of an IT policy as well. So is that IT policy going to now take forward the decision that was cleared by the Andhra Pradesh government? Will the contours of the policy reflect this deal that's been done with TCS? ఆమె ఏమడుతుందంటే, మనకు ఐటీ పాలసీ ఉంది కదా, మనకు వాళ్ళకి ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఒక ఐటీ పాలసీ ఉంటుంది అనమాట. ఈసారి ఐటీ పాలసీ ఎలా ఉందంటే, ఇట్ హ్యాస్ టు అట్రాక్ట్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఇట్ ఐడెంటిఫైడ్ 3 జోన్స్ అనమాట. ఒకటి వైజాగ్ జోన్, 2 అమరావతి జోన్, 3 తిరుపతి జోన్. నాట్ కర్నూలు కాదు, మన 3 క్యాపిటల్స్ లాగా కాదనమాట. సో తిరుపతి జోన్ ఐడెంటిఫై చేసి ఎక్కడైనా కంపెనీస్ పెట్టాలంటే మీకు బెంగళూరుకి దగ్గరగా ఉంటుంది, చెన్నైకి దగ్గరగా ఉంటుంది. అమరావతి జోన్లో పెట్టాలంటే విజయవాడకి దగ్గరగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం హైదరాబాద్కి ఈజీగా ఉంటుంది, NH5 రోడ్లో ఉంటుంది కాబట్టి అది కూడా వైజాగ్కి టు చెన్నైకి దగ్గరగా ఉంటుంది. లేదు వైజాగ్లో పెడతారంటే అదొక యూనిక్ ప్లేస్, అక్కడికి పెడితే ఇంకా నీకు వైజాగే లోకం అనమాట. సో అక్కడ ఒక నోట్ తయారు చేశారు. ఈ 3 నోట్స్లో ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు అని చెప్పేసి అంటారు. దానికి మన లొకేషన్ గారి సంబంధం ఇస్తారో చూద్దాం. Or will it be different? No, it'll be quite similar to what we've announced recently, and we expect to bring that policy to our next cabinet meeting, which is the end of this month. Okay. And what about manufacturing? I go back again, whether manufacturing should expect similar deals and similar pricing from you? ఇక్కడ అసలు క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకంటే మీరు ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నారు, మన మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి ఎలా ఇస్తారు? అంతే కదా. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, మన మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, అగ్రికల్చర్ నుంచి పై లెవెల్కి ఎదిగితే మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది, అంతకన్నా పై లెవెల్కి ఎదిగితే సాఫ్ట్వేర్ వస్తుంది, అంటే టెర్షరీ సెక్టర్ అంటాం. సో మనం ఏం చేసాము, ఈ ప్రైమరీ సెక్టర్ నుంచి 1 నుంచి డైరెక్ట్గా 3కి జంప్ కొట్టేసాం, 2 స్కిప్ చేసాం. సో మన బేస్మెంట్ అంత స్ట్రాంగ్గా లేదనమాట మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో. చూద్దాం ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తారు. We've already done it. We've showcased it. Look at the way we've landed ArcelorMittal to Andhra Pradesh. We got Premier Energy to come set up their solar panel manufacturing in Andhra Pradesh. And we got Kia in our last term to Andhra Pradesh. And we got few other companies now already lined up to invest in our state. So we are offering favorable terms to investors based on the kind of jobs that they're going to create. And, they're really excited to invest. Even in సో అంతే కదా. ఇప్పుడు నాకు నా రాష్ట్రానికి ఎంత పెద్ద కంపెనీ వచ్చిందో పక్కన పెడితే నాకు ఎన్ని జాబులు తెచ్చిగలడు వాడు, ఆ ఒక్క రీజనే నేను చూస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్లో ఒప్పుకుంటాను, బట్ నా ప్రయారిటీ ఏంటంటే ఎన్ని జాబులు తీసుకొస్తాడు. నేను ఒక కంపెనీని, ఒక జిందల్ కంపెనీనో లేకపోతే ఒక మెటల్ కంపెనీనో లేకపోతే ఇంకేదన్నా కియా కంపెనీనో తీసుకొస్తే నా ఆంధ్ర వాళ్ళకి ఎన్ని జాబులు ఇస్తాడు వాడు, ఇది ఒక్కటే నా ప్రయారిటీ. రైట్, పర్ఫెక్ట్. ఇది మాత్రం ఒప్పుకుంటాను నేను. the solar renewable energy sector, recently Tata Power has made an announcement to deploy 7 gigawatts of renewable energy assets in Andhra Pradesh. 7 gigawatts అంటే చిన్న విషయం అనుకున్నారా? టాటా వాళ్ళు కర్నూలులో ఒకటి ఐడెంటిఫై చేశారు, అట్ ద సేమ్ టైం ప్రకాశం జిల్లాలో కొన్ని ల్యాండ్స్ ఐడెంటిఫై చేశారు. ఇక్కడ ఏంటంటే కర్నూలులో ఇట్స్ ఏ దోఆబ్ అనమాట. దోఆబ్ అంటే ఒక సైడు మనకు పెన్నా నది, ఒక సైడు కృష్ణా నది ఉంటుంది. సో ఇటు పైన కృష్ణ, ఇటు పెన్నా, ఈ మధ్యలో ఉండే ల్యాండ్ చాలా మంచి ల్యాండ్. ఇట్స్ ఎ వెరీ వయబుల్ ల్యాండ్. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ ఫ్లోటింగ్ సోలార్ పార్క్స్ కూడా పెడతామని అంటున్నారు. అంటే నది మధ్యలోనే చిన్న చిన్న ఐలాండ్స్ లాగా ఫ్లోటింగ్ సోలార్ పార్క్స్ పెట్టాలి. అట్ ది సేమ్ టైం కర్నూలు ఈజ్ ఏ ల్యాండ్ విచ్
ఈస్ హ్యావింగ్ గుడ్ పొటెన్షియల్. అంటే హైదరాబాద్కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ గ్రిడ్ తయారు చేస్తాము. ఒక ఒక 10 గిగావాట్స్, ఒక 5 గిగావాట్స్, 1 గిగావాట్ పగట్లేదు, ఒక పవర్ తయారు చేసి నేను ఎక్కడో మారుమూల పెట్టుకుంటే నాకు ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి కదా. అదే కర్నూలులో పెడితే బెంగళూరుకి పంపించుకోవచ్చు, ఇటు హైదరాబాద్కి పంపించుకోవచ్చు, ఇటు కర్ణాటకకి పంపించుకోవచ్చు, ఇటు ఆంధ్రాకి పంపించుకోవచ్చు. సో అన్ని 4 సైడ్లు నీకు పవర్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే మన ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే కరెంట్ అంతా కూడా 20%, కొన్ని రాష్ట్రాల్లో 15%, కొన్ని రాష్ట్రాల్లో 20% ట్రాన్స్మిషన్ లాస్లోనే పోతుంది. ఇప్పుడు కరెంట్ దొంగతనం కావచ్చు, కరెంట్ మన పాతకాలం పోల్స్ ఉంటాయి అన్నమాట. కరెంట్ పోల్స్ పైన గుబ్బల్లాగా ఉంటుంది చూసారా, దాన్ని అంటే మనం ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే హై క్వాలిటీ రెసిస్టర్స్ అంటాం అనమాట దాన్ని. అంటే నీకు కరెంట్ పోల్ పట్టుకున్నా నీకు షాక్ కొట్టింది, ఎందుకంటే ఆ వైర్ అనేది దాన్ని జంప్ చేసి ఇంకో దాన్ని పంపించేస్తుంది అనమాట. ఆ కరెంట్ అనేది తగలకుండా దాన్ని మైకాతో తయారు చేస్తారు. ఆ మైకా తయారు చేసే ప్రోడక్ట్ కూడా మనకు గూడూరులో ఉంటుంది అనమాట. సో కరెంట్ అనేది ఎక్కువ వేస్ట్ అవుతుంది. వేస్ట్ కాకుండా మనం చూసుకోగలిగినప్పుడే మనం కర్నూలు లాంటి ప్లేస్లో నోడ్గా పెట్టుకుంటే అన్ని రాష్ట్రాలకి ఈజీగా మనం పంపించుకోవచ్చు లాస్ లేకుండా. అందువల్లే టాటా వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేశారు. We're here to move fast, and the speed of doing business is the new mantra for Andhra Pradesh. The speed of doing business is the new mantra for Andhra Pradesh, as opposed to the ease of doing business, which was anyway promised. But, I want to go back to the linkages. You said it will depend on the kinds of investments a company commits to making. So is there a bare minimum in terms of the quantum of investments, in terms of job creation? If you can give us some idea of what this policy will encapsulate in terms of the minimum required investment as well as the minimum job creation. ఆమె ఏమంటుందంటే, ఇప్పుడు మీ రాష్ట్రానికి ఎవడన్నా రావాలంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ గానో, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గానో నేను వస్తే నాకు మీరు ఇన్సెంటివ్ ఇస్తారు. ఎంత జాబులు తీసుకొస్తే మీరు ఇన్సెంటివ్ ఇస్తారు, దానికి ఏమైనా స్కేల్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వాట్సాప్ ఉంది, వాట్సాప్కి డేటా బ్యాంక్ కావాలి, ఒక పెద్ద డేటా బ్యాంక్ పెట్టుకోవాలి. మనం విజయవాడలో పెట్టుకుందాం అనుకున్నాం. పెద్ద గుంతల్లో వేసి కృష్ణానది తీరంలో చల్లగా ఉండాలి కాబట్టి నది నీళ్లు రావడంతోనో, లేకపోతే ఇంకేదన్నా లోపల ఒక 1000 ఎకరాలు కావాలి అంటాడు. ఎన్ని జాబులు తయారు చేస్తాడు? మహా అంటే 15 జాబులు 20 జాబులు తయారు చేస్తాడు. అది నేను పెట్టుకుని నేనేం సాధిస్తాను? నాకు డేటా బ్యాంకులు కాదు కావాల్సింది. డేటా బ్యాంక్ సముద్రంలో పెట్టుకుంటాను, దానికి మెయింటెనెన్స్ ఖర్చులు ఏదో 1-2 ఉంటాయి. నాకు నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలి. ఎంప్లాయ్మెంట్గా ఉన్నప్పుడు నువ్వు ఎంత ఇన్సెంటివ్ ఇస్తావు అని అడుగుతుంది, అంతే కదా. నాకు 1,00,000 మంది నువ్వు జాబ్లు ఇస్తే నీకు ఆ రకంగా ఇస్తారు. నువ్వు పెద్ద కంపెనీ అని చెప్పేసి 10 ఎకరాలు తీసుకొని 10 మందికి కూడా జాబ్ ఇకపోతే నేను ఎందుకు ఇస్తాను? మొత్తం ఆటోమేటెడ్, ఓకే, మొత్తం ఏఐ, మొత్తం ఆటోమేటెడ్, మొత్తం రోబోటిక్స్, ఓకే, నేను రెస్పెక్ట్ చేస్తాను టెక్నాలజీని, బట్ నా ఆంధ్ర వాళ్ళకి జాబులు కావాలి. భలే చెప్తాడు. Committed or guaranteed? The IT policy will have a minimum job creation of 500 jobs per acre of land allocated. Super. So that's going to be the thumb rule by which we're going to go. Renewable energy has a completely different parameters on which we take decisions on. The compressed biogas project, which Reliance Industries has landed in Prakasam district, they're going to do 500 plants. That has a completely different policy under the integrated clean energy policy. So we have very, very sectoral specific policies that are already out there. And those policies will drive our incentive packages to the various companies. And it's very dependent on the type and quality of jobs that they're going to create in the state of Andhra Pradesh. Okay. సో అందరికీ ఒకేలా తీసుకోవట్లేదు బాబు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి అయితే వాడికి ఒకలా తీసుకుంటాం, ఎంఎస్ఎంఈ వాడికి ఒకలా తీసుకుంటాం, లేదు ఒక సోలార్ ప్లాంట్ పెట్టాలి వాడికి ఒకలా తీసుకుంటాం, కంప్రెస్డ్ బయోగ్యాస్ పెట్టాలనుకున్న వాడికి ల్యాండ్ ఎక్కువ కావాలి, జాబులు తక్కువే చేస్తాడు కానీ ల్యాండ్ ఎక్కువ కావాలి, ఆ చుట్టుపక్కల ఏరియా డెవలప్ అవుద్ది. సో వాడికి ఒక పాలసీ, ఒకే డ్రెస్ అందరికీ పట్టదు అన్నట్టు ఒకే పాలసీ అందరికీ పట్టదు. ఏ పర్టికులర్ సెక్టర్లో ఉన్నవాడికి ఆ పర్టికులర్ పాలసీ డిజైన్ చేస్తాం మేము అంటున్నాం. So sectoral packages in each will be different depending on the kind of investments committed as well as the job creation that will accrue on account of that. But if I could also ask you to articulate for us, what is the current land bank that the Andhra Pradesh government is sitting on? And how much is being allocated for these different sectors at this point in time? How much are you allocating, for instance, for the IT sector to start with? If you look at it, APIC has close to 1 lakh acres of land already under its possession, and we are in the process of identifying another 2 lakh acres to create MSME parks in. ఏం మాట్లాడుతున్నారా? 1 lakh acres ఆల్రెడీ ఐడెంటిఫై చేసావు, ఇంకో 2 lakh acres ఎంఎస్ఎంఈ పార్కుల కోసం చేశారంట. ఐ థింక్ నేను పేపర్లో చదివాను, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో ఉన్న విలేజెస్, మండలమో లేకపోతే పెద్ద ఊరో తీసుకున్న చుట్టుపక్కల ఊర్లో అందరినీ పిలుచుకొచ్చి
ఈడ ఎంఎస్ఎంఈలో ట్రైనింగ్ ఇచ్చి సెల్ ఫోన్ రిపేర్స్ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే సర్వీస్ సెక్టర్ సాఫ్ట్వేర్ బ్యాంకింగ్ ఏదో ఒక ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారంట. Every assembly constituency of the state, అదిగో because every MSMEs assembly also create bunch, substantial part of jobs. So that's going to be very, very critical for us. And IT is all about Vishakhapatnam. And of course, we keep this open to the investor who's willing to invest. They can choose Amravati, they can choose Tirupati. The option is left to them. And we have substantive land available in all these zones to allocate to the IT companies. Okay, so 1 lakh acres under the Andhra Pradesh government's current land bank. Are you looking at acquiring more? Is the state of Andhra Pradesh looking at further land acquisition at this point in 3 time? లక్షల ఎకరాలు కావాలి. See, more than land acquisition, we believe in the partnership model where the farmers are also part of this entire growth journey. It's called the land pooling. And this is something that we've showcased in our capital, which is Amravati. So we're looking at making the farmers part of this growth journey. So, we will take land from them and they'll get certain percentage of developed land back. And they can also enjoy the fruits of development. And this is going to be very, very important that wealth trickles down all the way to the bottom. మనకు ట్రికిల్ డౌన్ థియరీ అని ఉంటుంది అనమాట. అంటే కింద వాడికి బెనిఫిట్స్ అన్నీ పైవాడికి, ఆ పైవాడి బెనిఫిట్స్ అన్నీ పైవాడికి, చివరికి 1,00,000 మంది దగ్గర ల్యాండ్ తీసుకుని ఒకడికి ఒక అంబానీకో ఒక అదానికో బెనిఫిట్ చేస్తే వాడు తిరిగి జాబులు ఇస్తాడు అనేది మన నానుడి. కానీ వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఆంధ్ర గవర్నమెంట్ ఎలా చేస్తుంది, మేము ట్రికిల్ డౌన్ థియరీ చేస్తున్నాం, ట్రికిల్ అప్ థియరీ కాదని చెప్తుంది. అంటే మా పిరమిడ్ ఇన్వర్టెడ్గా ఉంటుంది. మేము ఫస్ట్ 1,00,000 మందికి బెనిఫిట్ అయ్యే విధంగా చూసుకుంటాము. మాకు చివరికి కంపెనీ ఒకటే, బట్ బెనిఫిట్ అనేది 1,00,000 మందికి జరగాలి. సో ఆ 1,00,000 మంది దగ్గర ఉన్న ల్యాండ్ ఒక 10 కంపెనీస్కి వస్తుంది. ఆ 10 కంపెనీస్ నుంచి పర్మిషన్స్ అని ఒక గవర్నమెంట్ ఇస్తుంది. సో మేము ఇక్కడ ఇచ్చే ఒక గవర్నమెంట్ పవరు, ఒక గవర్నమెంట్ పర్మిషన్ 1,00,000 మందికి బెనిఫిట్ అవుతుంది. సో ట్రికిల్ డౌన్ థియరీ అని చెప్తున్నాడు ఈయన. నిజమే, అది వర్కౌట్ అవుతుంది. మనకు చాలా వెస్ట్రన్ కంట్రీస్లో వర్కౌట్ అయింది. అందుకోసమే ఈ P4 మోడల్ కూడా తీసుకొచ్చింది. పార్ట్నర్షిప్ కూడా కావాలి రా బై, పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ కూడా కావాలి, పబ్లిక్ నుంచి పార్ట్నర్షిప్ కావాలి, అప్పుడే మనకు వర్క్ అవుతుంది. ఇప్పుడు ఆ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ఏంది, ల్యాండ్ ఇవ్వండి, మీరు ల్యాండ్ ఇవ్వండి, నేను బెనిఫిట్ ఇస్తాను, అంతే కదా ఎక్కడైనా కానీ చూసుకునేది. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టమే, తెలంగాణ అంటే ఇష్టమే, ఇది నా రాష్ట్రమే ఇది నా రాష్ట్రమే అని చెప్పేసి నాకున్న 2 ఎకరాలు ఈడికో ఎకరం వాడికో ఎకరం రాసిచ్చేస్తాను. నాకేమొస్తుంది, నేను తినడానికి ఏదో ఒకటి ఉండాలి కదా నాకు. సో అది కావాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. హీ సెడ్, అరే మీకు రాష్ట్రం ఉంది ఒప్పుకుంటాను, నా రాష్ట్రం మీద ప్రేమ ఉంది ఒప్పుకుంటాను, మీరు ల్యాండ్ ఇస్తున్నారంటే మీకు ఏదో ఒకటి ఇస్తాను, మీకు డెవలప్డ్ ల్యాండ్లో కొంచెం భాగం ఇస్తాను, రెంట్ ఇస్తాను, ఫ్రూట్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ కూడా ఇస్తానని చెప్తున్నాడు. Okay. I also wanted to get a status check from you on some of the conversations that were underway when you were in Davos. You did meet with investors there who were looking at... సో దిస్ ఈస్ ఇంకా దావాస్ గురించి ఉంటుంది మొత్తం. సో చూసారు కదా, సో మన ఆంధ్ర తెలంగాణ డెవలప్ అవ్వబోతుంది, అవుతున్నాయి. ఎంత డెవలప్ అవ్వాలంటే తమిళనాడు కర్ణాటక కుళ్ళుకోవాలి. ఇంద్రై తెలుగులు యాడికి పోయినా కానీ ఉంటారు, ఈ డెవలప్మెంట్లో ఇల్లే ముందు ఉంటారని కుళ్ళుకునే విధంగా మన డెవలప్మెంట్ ఉండాలి. సో థ్యాంక్ యూ.